ప్రజలంటే అసహ్యం, రాష్ట్రం అంటే అసహ్యం, కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారనేది మరోసారి ప్రూవ్ చేశారు. అండ్ ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పాడు, నేను అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే, అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే ఇదేనా మీ విజనరీ? ఇదేనా మీ సమర్థత? ఈ రాష్ట్రాన్ని 17 మంది సీఎంలు పరిపాలించారు. కానీ ఎవ్వరూ కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంత చెత్త రికార్డు, ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు. పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ప్రజలకు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు. ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు, 15 లక్షల కోట్ల అప్పులు చేశారని ఒకరు, 16 లక్షల కోట్లు చేశారు, 15 లక్షల కోట్లు చేశారని అబద్ధాలు చెప్పిన మీరు మొన్న అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది. 5 లక్షల చేంజ్ మాత్రమే మొన్నటి వరకు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి. అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఓన్లీ 3,39,000 కోట్లు మాత్రమే. ఈ 3,39,000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలు సంక్షేమానికే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ని రెనోవేట్ చేయటం, మెడికల్ కాలేజీలు కట్టించడం, అలాగే హార్బర్లు, పోర్ట్లు ఏ విధంగా కట్టించడం, ఇక ఇల్లు కట్టించడం, ఇలా తీసుకుంటూ పోతే ఎంత అభివృద్ధి చేశారు, ఎంత సంక్షేమం చేశారు. ఎంత బాధాకరం అంటే తమకి ఛానళ్ళు, పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని అబద్ధాలని ఏ విధంగా అందంగా నూరి ప్రజల మీద పోశారు. అవి నమ్మిన ప్రజలు ఈరోజు